హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిద్దామనుకుంటున్నానండి. అదేంటో కాదు, కాకరకాయ కర్రీ. ఇదే ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే, ఇది నాకు ఎంతో ఇష్టమైన కర్రీ అండి. అందుకే మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇందుకు కావాల్సినవి ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకొచ్చుకొని, కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. విత్తనాలని వేసుకున్నా పర్లేదు, తీసేసినా పర్లేదు. అది మీ చాయిస్ అండి. తర్వాత బాండ్లీ పెట్టుకొనేసి 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏవి వేసుకోవడం లేదండి. వేసుకుంటే కూడా ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. నాకు వేసుకోవాలని లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ తీసుకోవాలండి. ఆనియన్స్ 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. మీకు కావాలంటే 3 అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 ఆనియన్స్ని మనము హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. లేదు మేము మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము అంటే అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం అయితే 9 వెల్లుల్లిపాయలను తీసుకొని చిన్న ముక్క అంతా అల్లంని తీసుకొనేసి దంచి పక్కన పెట్టుకున్నానండి. అది యాడ్ చేసుకుంటాను. లేదు మేము మార్కెట్ నుంచి తెచ్చుకునేదైతే అంటే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. అది యాడ్ చేసుకోవచ్చు. ఇది పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పింక్ కలర్లో వచ్చింది కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకు ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. లేదు అలానే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసామనుకోండి, ఆ వాసన అలానే ఉండిపోతుంది. తినేటప్పుడు కూడా మనకి అల్లం వాసన, వెల్లుల్లి వాసన ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే లోపలే మనము టమాటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టమాటో తీసుకున్నానండి. లేదు మీరు 2 కానీ 3 కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకటి ఎందుకు యాడ్ చేసుకుంటున్నానంటే చింతపులుసు వేసుకుంటాను కాబట్టి ఒకటి యాడ్ చేసుకున్నాను. మీరు చింతపులుసు వద్దనుకుంటే 2 కానీ 3 కానీ టమాటాలని ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్లో యాడ్ చేసుకుంటారు. అలా యాడ్ చేసుకోవడం వల్ల టమాటోలు స్మాష్ అవ్వవు, అలాగే రుచి కూడా ఉండదు. అందువలన మనము ఫస్ట్లోనే టమాటాలని యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంతకు ముందే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కలపాలి. ఎందుకు కలపాలి అంటే మనం వేసిన టమాటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదంతా కాకరకాయకి పట్టడం కోసము కలుపుతామంట. కలిపిన తర్వాత మనము మూత పెట్టుకొని 5 to 6 minutes మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునే లోపల మనం చింతపులుసుని రెడీ చేసుకుందాం. చింతపులుసుని ఎలా రెడీ చేసుకోవాలి అంటే చాలామంది ఇన్స్టెంట్గా కూడా రెడీ చేసుకుంటారు. లేదు మనకి టైం ఉంది అంటే ఒక 1 hour బిఫోరే రెడీ చేసుకుంటారు. 1 hour బిఫోర్ రెడీ చేసుకునే వాళ్ళైతే చింతపండుని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని కడిగి చల్ల నీళ్ళల్లోనే వేసి నానబెట్టుకొని కూర చేసుకునేటప్పుడు పులుసు పిండుకుంటారు. లేదు అప్పటికప్పుడే ఇంకా నెక్స్ట్ మగ్గే లోపలే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే సేమ్ నిమ్మకాయ సైజ్ అంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని హాట్ వాటర్లో వేసుకుంటే మనకి 2 minutesలోనే మనకి చింతపులుసు రెడీ అయిపోతుంది. అలా చింతపులుసుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కలుపుకున్న కాకరకాయ ముక్కల్ని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటాను. జస్ట్ ఒక 5 minutes అయితే సరిపోతుంది. ఎందుకు అంటే కాకరకాయ కొంచెం మగ్గడం కోసము, అలాగే లోపల ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దానికి పట్టడం కోసం. తర్వాత వెంటనే నేను మసాలాలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పసుపు, ఉప్పు, కారపొడి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏమి యాడ్ చేసుకోవడం లేదు. ఓన్లీ పసుపు, కారము, ఉప్పు. పసుపు ఏమో 2 tablespoons స్పూన్స్, కారం ఏమో 5 tablespoons స్పూన్స్. నా టేబుల్ స్పూన్ అనేది చాలా చిన్నది కాబట్టి 5 యాడ్ చేసుకుంటున్నాను. మీరైతే ఒక 2 tablespoons అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు స్టార్టింగ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెమే యాడ్ చేసుకుంటాను.
ఎందుకంటే లాస్ట్‌లో మనము ఈజీగా అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. లేదు ఎక్కువ ఇక్కడే యాడ్ చేసుకున్నాం అనుకోండి, లాస్ట్‌లో ఎక్కువ తక్కువ అయిందనుకోండి మనం అడ్జస్ట్ చేసుకోలేం. అందుకని ఎప్పుడైనా కర్రీ కానీ, కూర కానీ చేసేటప్పుడు ఉప్పు స్టార్టింగ్‌లో కొంచెం వేసుకుంటే లాస్ట్‌లో మనం ఈజీగా అడ్జస్ట్ చేయగలుగుతాం. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి స్పూన్ తీసుకొని కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 2 అని 3 మినిట్స్ 2 సెకండ్స్ కానీ, 3 సెకండ్స్ కానీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే పసుపు, ఉప్పు, కారము అన్నీ మనం వేసిన మసాలాలన్నీ కాకరకాయకి పట్టుకుంటాయన్నమాట. అందుకోసమని మేము ఇక్కడ మగ్గించుకుంటాము. ఇంట్లోగా పులుసు పిండేసుకునే వాళ్ళుంటే పిండి పక్కన పెట్టుకోవచ్చు. మగ్గించుకుంటున్నాం కదా! ఇప్పుడు మగ్గించుకున్న తర్వాత చింతపులుసుని తీసుకుంటాం. చింతపులుసుని తీసుకొనేసి పిప్పంతా పక్కన పడేసి పులుసు మాత్రమే తీసుకుంటాం. పులుసు తీసుకొనేసి ఈ టైంలో మనము కర్రీలోకి యాడ్ చేసుకుంటాం. మీరు గట్టిగా అయినా వేసుకోవచ్చు, లేదు కొంచెం నీళ్ళగా అయినా పల్చగా అయినా కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనము నీళ్ళను కూడా యాడ్ చేసుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం ఇట్లనే ఫ్రై టైప్‌లో ఉండాలంటే నీళ్ళు యాడ్ చేసుకోనవసరం లేదు. లేదు కర్రీ టైప్ కావాలి అనుకుంటే మనము నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను చింతపులుసు యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళను కూడా నాకు కావాల్సిన ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు యాడ్ చేసుకొనేసి ఒకసారి కలదిప్పి తర్వాత మూత పెట్టి 5-6 మినిట్స్ ఉడికించుకుంటాననమాట. ఈ టైంలో మీకేమైనా ఉప్పు కానీ, కారం కానీ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇలా నీళ్ళని చింతపులుసుని వేసి కలదిప్పి మూత పెట్టి 5-6 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మనము మిగతా ప్రాసెస్ ఏవైనా ఉంటే చేసుకోవచ్చు. ఎందుకు కాకరకాయ కర్రీనే చూపిస్తున్నాను అంటే, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, వారానికి 2 సార్లన్నా కాకరకాయ కర్రీ తీసుకోవాలి, హెల్త్‌కి మంచిది, షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవాలి అని చెప్తుంటారు. కానీ చేదుగా ఉండడం వల్ల ఇప్పుడున్న వాళ్ళు ఎవరు తినడం లేదు. ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేస్తే మీరు వారానికి ఒక్కసారి కాదు కదా 2 సార్లు తీసుకుంటారు. ఇలా కలదిప్పిన తర్వాత మనము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి 5-10 మినిట్స్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మనం ఈ కాకరకాయ కర్రీని అప్పటికప్పుడే అయినా చేసుకొని తినొచ్చు. లేదు అనుకుంటే నైట్ ప్రిపేర్ చేసి మార్నింగ్ జొన్న రొట్టెలు కానీ చేసుకొని తిన్నామనుకోండి, సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఎందుకు నైటే ప్రిపేర్ చేసుకోమంటున్నానంటే, దాంట్లో ఉన్న పులుపు, కారము, ఉప్పు అన్నీ కాకరకాయలకు పడతాయి కాబట్టి నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ చాలా చాలా అంటే బాగుంటుంది. అందుకోసమే నైట్ ప్రిపేర్ చేయమంటున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. లాస్ట్‌లో నేను పటిక బెల్లము, కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఎందుకు యాడ్ చేసుకోవాలనుకుంటే ఊరినే గార్నిషింగ్ కోసం నేను యాడ్ చేసుకోమంటున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. పటిక బెల్లం ఎందుకంటే కొంచెం పులుపు తగ్గించుకోవడం కోసము, చేదు కూడా తగ్గించుకోవడం కోసము మనము పటిక బెల్లం యాడ్ చేసుకుంటాం. నేను ఆ పటిక బెల్లం యాడ్ చేయడము క్లిప్ మిస్ అయిందండి. మీరు యాడ్ చేసుకోండి. బెల్లమైనా, పటిక బెల్లమైనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఉప్పు, కారం సెట్ చేసుకొనేసి ఇంకా కొన్ని నీళ్ళు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. లేదంటే లేదు. చూసారు కదా! ఒక గుప్పెడంత కొత్తిమీరని తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని నాకు వాటర్ తక్కువ అనిపించాయి. అందుకే ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను. ఇలా వేసుకొని కలిదిప్పుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకున్నామంటే చాలా బాగుంటుంది. ఉడికించుకున్న తర్వాత దించేసుకొని నైట్ అంతా అలానే ఉంచేసేయండి. అలానే ఉంచారనుకోండి మార్నింగ్‌కి అన్నీ మనం వేసిన ఉప్పు, కారము, తర్వాత చింతపులుసు అన్నీ కాకరకాయ ముక్కలకు పట్టి మార్నింగ్‌కి చాలా బాగుంటుంది. జొన్న రొట్టె గాని చేసుకొని తింటే ఇంకా లైఫ్‌లో మీరు మర్చిపోరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత బాగుంటే నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో ఇంతేనండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.